ఈ రోజు నేను రాజమండ్రి నుండి కొత్తపేటకు బయలుదేరానండి. ఈ కొత్తపేట అనే ఊరు రాజమండ్రికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ సాంప్రదాయబద్ధంగా లక్ష్మీచారు అనే వంట చేసి చూపిస్తానని ఒక ఫ్యామిలీ నన్ను ఇన్వైట్ చేసింది. అన్నట్టు ఇక్కడ దగ్గరలో ఉమాకొప్పేశ్వర స్వామి దేవాలయం ఉందండి. పలివేల అనే గ్రామంలో ఈ గుడి ఉంది. ఓం గణానాన్త్వాపదిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిస్సేదసాదనం. పూర్వకాలమున పల్వలము అనే ఈ గ్రామం ఇప్పుడు పలివెలుగా ప్రసిద్ధి చెందుతోంది. ఇందులో విశేషం ఈ గ్రామంలో ఉన్నటువంటి ఉమాకొప్పులింగేశ్వర స్వామివారు. ఈశ్వరుడు దక్షయజ్ఞం పూర్తయిన తర్వాత పార్వదేవి కళ్యాణం అవుతోంది. పార్వదేవి కళ్యాణం అవుతుండగా సమస్తమైన దేవతలందరూ వెళుతుండగా అప్పుడు ఈ అగస్త్యుల వారు కూడా అనుకున్నారు, అయ్యో పార్వతీ కళ్యాణం నేను చూడలేకపోతున్నానే అని చెప్పి అనడంతో ఈశ్వరుడు నేను వివాహం అయిన వెంటనే తక్షణం నీకు దర్శనమిస్తానని చెప్పేసి పెళ్ళైన వెంటనే స్వామి పసుపు బట్టలతోటి ఏకపీఠం మీద ఇక్కడ ఇద్దరు కూడా పార్వతీ పరమేశ్వరులు వెలిశారు. ఇది పల్వలాపురము అనగా విశేషమైనటువంటి చెరువులు, 101 చెరువులు, 101 మంది స్వామివారికి నిత్యము నృత్యం చేసేటువంటి భోగం మేళాలు అవి ఉండేవి ఊళ్ళో పూర్వకాలంలో. అటువంటి మేళాలు అవి ఉండడంతో రోజుకొక ఇంటివారు వచ్చి ఇక్కడ మేళా చేసేవారు. ఇది విధంగా జరుగుతుండగా కొంతకాలమునకు ఈ యొక్క గుళ్ళో ఉన్నటువంటి అర్చకుడు భోగం దాంతో సంభవిస్తూ కొంతకాలమునకు రోజు మహారాజు గారు ఈ పక్కనే కోట మెరక అనే మెరక ఉంది, అక్కడి నుంచి రోజుగా మహారాజు గారు ఒక పూలమాలను పంపించేవారు. ఆ పూలమాల ఈశ్వరుడి మెడలో వేసి అది పట్టుకెళ్ళి ఆవిడతో రాత్రి అంతా గడిపిన తర్వాత ఉన్నాడు ఉదయం తెచ్చి ఆ మహారాజు గారికి ప్రసాదం కింద ఇచ్చేవాడు. కానీ ఒక రోజున తెల్లవారుజామున మహారాజు గారు ఆలయంలోకి రావడంతో ఇతను రాత్రంతా ఆ గృహంలో ఉండిపోవడంతో కంగారుగా మహారాజు వస్తున్నాడని చెప్పేసి ఆవిడ మెడలో ఉన్నటువంటి పూలమాలను తీసుకొచ్చి గబగబా వచ్చి ఆ యొక్క ఈశ్వరి ప్రసాదం కిందే ఆ మహారాజు గారికి ఇస్తాడు. మహారాజు గారు అందులో ఉన్నటువంటి తల వెంట్రుకను చూసి ఏమిటి వెంట్రుకని అడిగేసరికి, మహారాజా ఈశ్వరుడు జటాజూటధారుడు, మీకు తెలియందేముంది, ఈశ్వరుడికి వాళ్ళంత జుట్టు ఉంటుంది, అందులో భాగంగానే మీకు వెంట్రుక వచ్చింది, మీరు అదృష్టవంతులు అనేసరికి సరే నేను రేపు ఉదయం వచ్చేసరికి నాకు ఆ జటను చూపించాలని చెప్పేసి కోరతాడు. ఆ అర్చకుడు అనుకుంటాడు, అయ్యో ఎన్నాళ్ళు ఎన్నో మోసాలు చేసి నేను బతికాను, కానీ ఈ రోజున నా యొక్క గుట్టు బయటపడిపోయింది, రేపు తెల్లవారితే మహారాజు గారు నన్ను మరణించేస్తాడు, అందుగురించి నేను తక్షణమే ఇప్పుడు అర్జెంటుగా ఏం చేసినా ఉపయోగం లేదు, ఈ యొక్క లింగాన్ని వేసి తలకాయ బాదుకుంటా అని చెప్పి ఆ రాత్రివేళ ఆ లింగాన్ని పెట్టి తలకాయ ఎప్పుడైతే కొట్టుకున్నాడో ఈ యొక్క అర్చకుడు చేసినటువంటి సేవకి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి నువ్వు కంగారు పడక్కర్లేదు, నీ యొక్క భక్తికి మెచ్చి నేను ఈ యొక్క కొప్పును దాలుస్తున్నానని చెప్పేసి ఈశ్వరుడు జటలు దాల్చాడు. అలా ఎప్పుడైతే కొప్పు దాల్చాడో ఆ యొక్క వరాన్ని ఎవరైతే బ్రాహ్మణు కోసం వరాన్ని ఇచ్చాడో కొప్పు దాల్చాడు కాబట్టి అప్పటి నుంచి అగస్త్యేశ్వరుడల్లా కొప్పులింగేశ్వరుడి కింద మారాడు. గుమ్మంలోనే ఆప్యాయమైన పలకరింపు. నమస్తే రత్నకుమారి గారు. మీకోసం ఎదురు చూస్తున్నారండి. మీ ఇల్లు చాలా బాగుంది రత్నకుమారి గారు. పెరటి నిండా మొక్కలు నాటారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఇల్లు నేను ఎప్పుడు చూడలేదు. మీరు ఎప్పుడు పెంకుటిల్లు అంటే మాకు చాలా ఇష్టం అమ్మ. చిన్నప్పటి నుంచి మా అమ్మగారు వాళ్ళదే పెంకుటిల్లు, అందుకని మేము ఇలా కావాలని కట్టుకున్నాం. ఈ మొక్కల వల్ల ఏంటి గాలి వల్ల పిల్లలకి అది ఆరోగ్యం బాగుంటాయి కదని చెప్పేసి మొక్కలంటే కూడా చాలా ఇష్టం. అలా మొక్కలు వేసుకుని పెంచుకుంటాం. చక్కగా తులసి చెట్టుకి పసుపు రాసి బొట్టు పెట్టి చాలా సాంప్రదాయంగా చేశారండి అన్ని. అట్లా సంప్రదాయం అంటే పెద్దవాళ్ళు నేర్పారు, మా అత్తయ్య గారు మా అమ్మగారు. ఈ సంప్రదాయం అంటే మాకు చాలా ఇది, నేను నా పిల్లలకు నేర్పాను. అలాగే ఈ లక్ష్మీచారు అనే సాంప్రదాయమైన వంటకం మీకు పరిచయం చేస్తున్నాను ఈరోజు. వావ్, లక్ష్మీచారు మీలాగే మీ ఇల్లులాగే వంటకం కూడా చాలా ట్రెడిషనల్ గా ఉందండి. మరి చూపిస్తారా మాకు? తప్పనిసరిగా. అవునమ్మా, చెప్పమ్మా. లక్ష్మీచారు అనే వినటానికే చాలా కొత్తగా ఉంది. వంటకానికి లక్ష్మి అని పేరు పెట్టడం ఏంటమ్మా? గృహప్రవేశాలు, కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసుకుంటాం కదా, ఆ గృహప్రవేశం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ కూరాటి కుండ అంటారు దీన్ని. ఈ కుండ పట్టుకుని ఆడబొడుసు, అది ఆవుతో పాటు ఆడబొడుసు అందరం బిందెలతో నీళ్ళు అయ్యి పట్టుకుని ఈ కుండ తప్పనిసరిగా ఉండాలి. దీన్ని పట్టుకుని తిరుగుతాం కొత్తింట్లోకి వెళ్ళినప్పుడు. అది ఆడబొడుసు తీసుకెళ్ళి వంటగదిలో ఈశాన్యం దగ్గర కుండ పెడద్దు అనమాట. ఆవిడ లక్ష్మీదేవితో సమానం అన్నమాట. అందుకొచ్చింది లక్ష్మీదేవితో సమానం అని చెప్పేసి. అవునమ్మా, ఇప్పుడు లక్ష్మీచారుకి ఏమేం కావాలి ఐటమ్స్? లక్ష్మీచారుకి అదే బియ్యం కడుగుతాం కదమ్మా, ఆ బియ్యం కడిగిన నీళ్ళు
ఫస్ట్ కడిగిన నీళ్ళు బయట పోసేస్తాం, ఆ, రెండోసారి కడిగిన నీళ్ళు దీంట్లో పోయాలి, ఓకే. రొద్దుట సాయంకాలం కూడా అలాగే. రెండు అన్నం వచ్చిన తర్వాత గంజి వస్తుంది, అవును. ఆ గంజి కూడా కొంచెం గంజి దీంట్లో పోయాలి, కొంచెం గజ్జి ఇందులో పోయాలి. అలా ప్రతిరోజుని అలా కొంచెం ఎక్కువ నీళ్ళు పోయిన తర్వాత పైన తేలిన తెల్లగా వచ్చేస్తాయి నీళ్ళు, ఆ నీళ్ళు బయట పోసేసి మళ్ళీ మళ్ళీ బియ్యం కడిగిన నీళ్ళు అలా పోస్తా ఉండాలి. ఓకే. వారానికి ఒక రోజు లక్ష్మీసారి కాసుకుంటాం, ఓకే. వారానికి ఒకసారి కుండ నిండుతుంది, నిండిపోతుంది. ఆ నీళ్ళన్నీ వచ్చేస్తాం, లోపల చిక్కగా ఉంటుంది. అవును. అది వడకెట్టేసి అంటే బియ్యం గింజలు ఏమన్నా ఉంటాయేమో అని చెప్పేసి వడపెట్టేసి ఇలాగ ఇవన్నీ వేసుకుని లక్ష్మీసారి కాసుకుంటాం. ప్రతి వారం ప్రతి ఆదివారం అని అయ్యాలన్నీ వండుకుంటాం ఈ లక్ష్మీచారు. ఇంకా రసం సాంబార్ అవసరం లేకుండా ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా నాన్ వెజ్ తో పాటు వండుకుంటాను అనమాట. అయితే ఇప్పుడు నేను కూడా తెలుసుకోవాలి దాని విషయం. ఇప్పుడు ఏమి కావాలమ్మా దీనికి? బెండకాయలు, టమోటా, వంకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, కారం, ఉప్పు. ఓకే. ఇంకా దీనికి నూనె పోపులు అవసరం లేదు. నూనె అవసరం లేదా? నూనె అవసరం లేని వంట ఇదే. అలా ఎలా? అంతే. ఓకే. ఎలా స్టార్ట్ చేస్తారైతే? చూడాల్సింది అర్జెంటుగా. ఇది లక్ష్మీచారు. అదే చూస్తున్నా నూనె లేదేంటి అని. దీనికి నూనె అవసరం లేదండి. ఇది పోసుకున్నాం కదా, ఇలా చిక్కగా వస్తుందా? పసుపు వేసుకోవాలి. ఫస్ట్ పసుపు వేసుకుంటున్నారు. ఇది పచ్చగా ఉంటుంది కొంచెం, ఎందుకని కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి. ఓకే. ఉల్లిపాయలు కట్ చేయాల్సిన అవసరం లేదు కదా? చిన్న ఉల్లిపాయలు అయితే కట్ చేయక్కర్లేదు, పెద్దవైతే పెద్ద ఇది. బెండకాయలు, టమాటా, పచ్చిమిర్చి, వంకాయలు అన్ని ఫస్ట్ లోనే వేసేసుకోవాలి. అంటే ఉప్పు వేసుకోకూడదు, ఫస్ట్ ముక్కలు ఉడకవు. ఓకే. ఓకే. ఉప్పు వేస్తే ఉడకవా? ఉడకవు. అందుకని సగం మరిగిన తర్వాత కారం పెద్ద అవసరం లేదు, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవునవును. డిఫరెంట్గా ఉందండి, బాగా కలర్ఫుల్గా గ్రీన్, పర్పుల్, వైట్, రెడ్ అన్నీ కలిసి. అది బాగా మరగబెట్టుకోవాలి. ఇందులో మనం ఏమన్నా కావాలనుకుంటే వెజిటేబుల్స్ ఇంకేమైనా వేసుకోవచ్చా? ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కదా, ఉప్పు తప్ప. ఇంకా కొత్తిమీర, కరివేపాకు వెళ్ళేది వేద్దాం. ఇది కుండ నిండాక వేసుకోవచ్చా? అంటే మీరు మామూలుగా ఆదివారం వేసుకుంటారు, ఎప్పుడన్నా మామూలుగా చేసుకోవచ్చు కదా. మరి ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉన్నారనుకో, బియ్యం ఎక్కువ వండుకుంటారు కదా వాళ్ళు, అలాంటప్పుడు ఎక్కువ వస్తాయి. ఎక్కువ వస్తే 4 రోజులకి 3 రోజులకి కాసేసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఏంటంటే మేము అలాగా ఆదివారం అంటున్నాం, ఇంకా అలా అలవాటు అయిపోయింది. ఇంకొట్టప్పుడు అన్ని వారాలు ఎక్కువ, పెద్ద వారాలప్పుడు లక్ష్మీసారి వేసుకోం. ఇంకా వారాలు అంతే. అంటే లక్షవారం, శుక్రవారం, శనివారం, సోమవారం ఇవన్నీ వారాలు చేస్తాం పూజలు. ఇంకా రోజు ఏ ఉంటాయి ఇంకో పప్పులు అవి వండుకుంటాం కదా. ఇంకేంటో ఆదివారం అన్ని ఈ కూరలో ఈ లక్షించారు బాగా అలవాటు. ఇంకా అలాగే ఆదివారమే కాస్తాం. ఇలాంటి సాంప్రదాయమైన వంటలు అంటే మీకు చాలా ఇష్టం? చాలా ఇష్టం అమ్మా. మన సంక్రాంతి వచ్చిందా, మనోళ్ళు వస్తారు కదా పండక్కి, పాప, అల్లుడు, మనోళ్ళని అమ్మమ్మ మాకు 5 అరుసులు కావాలి, నువ్వు పప్పు అరుసులు అంటే అరుసులు, పోకుండలు, జంతికలు, గోధుమ సున్నుండలు, మామూలు మినప సున్నుండలు, ఇటువంటి వాళ్ళకి కావాల్సినవి అన్నీ కూడా వండేది. అలాంటివి అంటే ఇష్టం. మొదట భోగి రోజునేమో అత్తీసులను, పచ్చి పులుసు. బాగా సందడిగా ఉంటుంది కదా పండగ రోజు. ఇందులో మాకు కొత్తపేటలో చాలా సందడి. మా పెద్ద పండుగ రోజు మండుకాయలు 10 ఉంటుంది, ప్రభల తీర్థం చాలా గొప్పగా ఉంటది, చాలా సందడి. ఇంకా మేము కూడా ఎంత వర్క్ చేసినా ఏం చేసినా ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా, ఎప్పుడు లీవ్ పెట్టుకుని వెళ్ళిపోదామా అని వెయిట్ చేస్తూ ఉంటాం. అందరూ కలిసి అలా చక్కగా అమ్మమ్మ, తాతయ్య, అందరూ కలిసి చాలా బాగుంటుంది. అవును, వంట చేసుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసి. మా వీధులన్నీ కూడా ఖాళీ ఉండవు, ప్రభలో ఇంకా బ్యాండ్ మేళాలు ఈ బాబు చాలా ఆడవిడిగా ఉంటుంది అమ్మ. 2వ రోజు పెద్ద పండుగ రోజు చాలా సందడిగా బాగుంటుంది. ఎప్పటికీ 1 year ఎంత ఉన్నా ఒక్క మూమెంట్ కోసం ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాము. ఇది ఉడుకుతుంది, ముక్కలు బాగా ఉడకాలి. ఈ ముక్కలు కొంచెం మెత్తగా ఉడికితే టేస్ట్ ఇంకా ఉడికిపోయినట్టే కాగితం. మీరు ఇదే సాంప్రదాయం మీ కోడలికి కూడా నేర్పించారా? నేర్పించానమ్మా. మేము అందరం కలిసే ఉంటాం, ఉమ్మడి కుటుంబం కదా, జాయింట్ ఫ్యామిలీ. తను కూడా చేస్తుంది. తను కూడా చేస్తుంది అన్నమాట. ఇలా జాయింట్ ఫ్యామిలీ ఉంటే బాగుంటుంది కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకోవచ్చు. ఇప్పుడు ఎవరు ఉండట్లేదు, అంటే వర్క్ పని మీద ఉద్యోగాలు ఇచ్చి వెళ్ళిపోతారు. బాబు అయితే బిజినెస్, అందుకు మనం వాళ్ళ నాన్నగారు ఇద్దరు బిజినెస్, అందరం కలిసే ఉంటాం. ఉప్పు వేస్తున్నారా?
ముక్క ఉడికిందో లేదో చూద్దామమ్మా. అవన్నీ వేలు ఉడికిపోతాయి, కొంచెం వంకాయ ఉడికితే ఉడికిపోయింది. మామూలుగా వంకాయ త్వరగా ఉడుకుతుంది అంటారు కదా. బేగ ఉడకదు కొంచెం. అవునా? ఉడికిందా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం? మరగాలి, ఇంకొంచెం మరగాలి. మరిగితే చిక్కగా ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. అది మరిగి కొలిదే టేస్ట్ అమ్మా, అందుకే కొంచెం లేట్ అవుద్ది అనమాట. నేను ఇందులో గమనించింది ఏంటంటే ఫస్ట్ నుంచి ఆయిల్ వేయలేదు, ఇంకా అన్ని వెజిటేబుల్స్, ఓన్లీ వెజిటేబుల్స్ లో మాత్రమే చేస్తున్నారు. ఇలా చేసుకుంటే చాలా హెల్తీ కదా. మంచిది, చాలా బాగుంటది. దీంట్లోకి అన్వి కూడా ఉంటే బాగుంటది అని చెప్పేసి రొయ్యి పొట్టు కూర తయారు చేస్తాను. మీరు రుచిద్రిగా. ఓకే, ఎవరు చేస్తారు? మా కోడలు మల్లిక. ఓ, మీ కోడలు చేస్తుంది. ఓకే, ఇది అయిందా అండి? అయిపోయిందమ్మా. బాగుందండి, అన్ని వెజిటేబుల్స్ వేశారు కదా, డిఫరెంట్ గా ఫ్లేవర్ వస్తుంది కమ్మగా. ఇప్పుడు ఏం వేస్తారు మళ్ళీ? లాస్ట్ లో కొత్తిమీర వేసిస్తే అయిపోయిందమ్మా. కొత్తిమీర వేస్తే అయిపోతుంది. చూడ్డానికి కూడా ఎంత బాగుందో. వావ్, లక్ష్మీ చారు రెడీ అయిపోయింది అనమాట. మరి నేను టేస్ట్ చూసేనా? ఇంకా ఎందుకు అంత కంగారు ఎందుకమ్మా, నేను దీంతో పాటు నీకు అన్వి కూర అయిన తర్వాత రెండు కలిసి నువ్వు టేస్ట్ చేద్ది. ఓ, అలా అయితే ఓకే. లక్ష్మీ చారు కాంబినేషన్ గా రొయ్యి పొట్టు కూర వండిస్తా అన్నాం కదమ్మా. అవునండి, మా కోళ్ళ మల్లిక వండుతుంది. హాయ్ అండి. హాయ్. ఇప్పుడు మీరు రొయ్యి పట్టు కూర చేస్తున్నారా? అవునండి. మీకు ఎవరు నేర్పించారు? మా అత్తయ్య గారండి. అత్తయ్య గారు నేర్పించారు. ఇక్కడ వచ్చాకే నేర్చుకున్నారా? వచ్చాక నేర్చుకున్నాను. ఓకే ఓకే. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి? రొయ్య పొట్టు, పసుపు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ కలిపి పేస్ట్ చేసుకున్నాం. పేస్ట్, కారం, ఉల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, ఆయిల్, పచ్చిమిరపకాయ ముక్కలు, సాల్ట్. ఓకే ఓకే. ఎలా స్టార్ట్ చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ దాకా పెట్టుకున్నాను. ఓకే, కూర పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్. ఓకే, 1 కప్ పడుతుందా? కొంచెం ఎక్కువే పడుతుందా? ఎక్కువే పడుతుంది అంటే నాన్ వెజ్ కదండి, ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఓకే ఓకే. అది కాగిలోపు మనం ఇది రొయ్యి పొట్టండి, మనకి బజార్లో అమ్ముతారు. తీసుకుని బాగా ఎక్కువగా వేసుకుంటుంది, శుభ్రంగా చేసుకుని కడిగేసుకోవాలండి. ఓకే, కడిగేసుకుని గట్టిగా పిండేసుకుని వాటర్ లేకుండా పక్కన పెట్టుకోవాలి. ఓకే, ఇందులోనే ఇది చిన్న ఉల్లిపాయల పేస్ట్. ఓకే, అంటే పెద్ద ఉల్లిపాయలు దొరికితే అదే వేసుకుంటారు పేస్ట్ చేసుకుని. చిన్న ఉల్లిపాయలు అవైలబుల్గా ఉంటే కనుక ఇది వేసుకుంటే కూర చాలా టేస్టీగా ఉంటుంది. చిన్న ఉల్లిపాయలు బాగా టేస్టీ. అదే సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, అది 1 కప్పు 1 కప్ ఇందులో వేసుకోవచ్చు. ఓకే, ఇందులో పచ్చిమిర్చి ముక్కలు. ఓకే, కాస్తంత పసుపు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ కలిపి నూరుకున్నది. ఓకే, మొత్తం. తర్వాత కాస్తంత ఉప్పు. ఓహో, మీరు కూడా ఇదే ఉప్పు వాడతారా? కల్లుప్పే వాడతారు. సరిపోయేంతగానా? సరిపోయి ఇందులోనే వేసేసుకోవాలి మొత్తం. ఇందులో వేసుకో. కారం అండ్ ఎక్కువ అవసరం లేదనుకుంటా కదా కారం. పడుతుందండి. పడుతుందా? ఇదంతా కాగుతున్న నూనెలో వేసుకోవాలి. ఓకే, దాన్ని కలపరా? కలుపుతాను. బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకుంటాం. నాన్ వెజ్ ని కూడా ఇంత సింపుల్ గా చేస్తారా? చేసుకోవచ్చు. వేస్తున్నాను. ఓ, నూనె పీల్చేస్తుంది అనమాట ఇది. ఎవరన్నా చేసుకోవచ్చు కదా బాగా ఈజీగా? ఎవరైనా చేసుకోవచ్చు అండి. ప్లస్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫస్ట్ డెలివరీ అయిన తర్వాత 5 months లోపు రొయ్యి పొట్టు ఒకటి, మెత్తలు అని దొరుకుతాయండి. మెత్తలు అంటే చిన్నవి చేపలు, చిన్న చేపలు. ఓకే, అవి తింటే చాలా మంచిది, పాలు బాగా పడతాయండి. ఓకే ఓకే. ఇది బాగా ఎగిరిపోయింది కదండి, ఇందులో కాస్త వాటర్ పోసుకుని కాస్త ఉడకనిద్దాం. ఓకే,
కొంచెం ఆయిల్లో మగ్గాక వాటర్ వేసుకోవాలి వాటర్ కదా? వేసుకోవాలి. ఓకే. ఈ వంటలన్నీ మీ అత్తగారే నేర్పిస్తూ ఉంటారండి? మా అత్తయ్య గారే నేర్పించారండి. కనుక 5 సంవత్సరాలు అయింది మ్యారేజ్ అయ్యి. కొత్త కదా మరి, సంప్రదాయమైన వంటలన్నీ నేను నేర్పిస్తుంటాను, నేను చేస్తాను, ఒక వాళ్ళకి కూడా నేర్పిస్తాను, దాన్ని కూడా చేస్తూ ఉంటాను. అంతేలే, పిల్లలకి తెలియనప్పుడు పెద్దవాళ్ళే కదా అన్నీ చెప్పాలి. ఒకసారి కలుపుకున్నాను. ఓకే, ఇంతేనండి ఇంకా? బాగా అయిపోవాలి, నీళ్ళు లేకుండా అయిపోతే. చాలా సింపుల్ కదా, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంకా వంట మీరే చేస్తూ ఉంటారా ఎక్కువ? లేదండి, నేను హెల్ప్ చేస్తాను, మా అత్తయ్య గారు వంట చేస్తారండి. వంట నేనే చేస్తాను. అంతేలే, ఇంట్లో పెద్దవాళ్ళు ఉండగా ఎవరు చేయరు, వాళ్ళు చేస్తేనే టేస్ట్ వస్తుంది. కాయగూరలు అవి తను అన్ని అవసరం ఉంటుంది, మొత్తం ఈ మసాలాలు ఉల్లిపాయలు ఇవన్నీ. మీరు వంట చేసి వంట మాత్రం నేను చేస్తాను, మిగతా పనులన్నీ తనే చేస్తాను. చాలా బాగుంటారండి నాన్ వెజ్ ఐటమ్స్ అవి. పెద్దవాళ్ళ గురించి అసలు చెప్పక్కర్లేదు, మనం చాలా సపరేట్ గా. ఇంకా వంట దగ్గర రానలేదు, నేనే వండుతాను, మిగతా పనులన్నీ తను చేసుకుంటుంది. మీ అత్తగారు చేసే ఐటమ్స్ లో మీకు ఏది బాగా ఇష్టం? నాకు పులిహోర, బూర్లు, కోడిగుడ్లోని కంద పులుసు పెడతారు. కోడిగుడ్లో కంద కంద అంటే అంటే యామ్ అంటారు కదా, అవునవును. కంద దుంపలు అవునవునవునవును. అది పులుసు పెడితే చాలా బాగుంటది. చామదుంపల పులుసు అది చాలా చాలా టేస్టీగా చేస్తారు. అవునా? అంటే నేను ఇంతకుముందు ఎక్కడ తినలేదు, మా అత్తయ్య గారు ఇక్కడికి వచ్చాకని తిన్నాను, నాకు చాలా ఇష్టం అవి మా అత్తయ్య గారు చేసి. ఇది అయ్యిందండి, ఇంకొంచెం దగ్గరకు పడాలి. అంటే ఇది వాటర్ అంతా కూడా పోవాలా? ఓహో, వాటర్ పోతే ఎగిరిపోవాలా? అంటే ఫ్రై లాగా వస్తుందా ఇది? ఇది రొయ్య పొట్టు అంటే ఏంటండి? ఇది డ్రై ఐటమా? డ్రై ఐటమ్. అవునా? పొట్టు అంటే ఈ రొయ్య పొట్టు అంటే ఏంటి అసలు? ఇవి నేను ఎప్పుడు చూడలేదు. చిన్న అమ్ముతారు మరి, ఇలాగే అమ్ముతారు. ఓకే, తెచ్చేసుకుని మనం శుభ్రంగా చేసుకుని కడిగేసుకుని గట్టిగా పిండేసుకోవాలి, నీళ్ళు లేకుండా ఇలా వండుకోవాలి. సంతలు వస్తాయి, వారానికి ఒక రోజు సంత. అవునవును, ఆ సంతలో అమ్ముతారు అనమాట ఇలాంటివన్నీ. ఓ, ఇది మామూలుగా తెచ్చి స్టోర్ చేసుకుని ఎప్పుడన్నా వండుకోవచ్చా? ఉంటాయి. ఓకే, ఇది పచ్చిది కాదు. ఓకే ఓకే. ఎండు మెత్తల్లో ఇవి ఎండు చేపలు, కట్టి చేపలు. అవునవును, కట్టి చేపలు 15 రోజులు, నెల వరకు ఉంటాయి. నెల వరకు ఉంటాయి. తెచ్చుకుని మనం జాగ్రత్త పెట్టేసుకుని డబ్బాలో పోసినట్టు పెట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు వారాలు కాని రోజులు వండుకుంటాం. మామూలుగా కట్టు చేపలు ఇవన్నీ కూడా ఎక్కువ కొంచెం స్మెల్ వస్తాయి కదా, ఇది అసలు రావటం లేదు. ఇదంతా రాదు, ఇదంతా రాదు. రొయ్యలు అనేది ఎక్కువ రాదు, మళ్ళీ పచ్చి రొయ్యలోనే ఎక్కువ వస్తుంది. పచ్చి రొయ్యల్లోనే ఎక్కువ వస్తుంది. ఇది ఎండు రొయ్యలు. ఇది దగ్గర పడింది కదా. ఇంకా కొత్తిమీర వేస్తున్నారా లాస్ట్లో? మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా బాగా దగ్గరికి పడిపోవాలి కదా, నీళ్ళన్నీ పోవాలి, ఇంకిపోవాలి. కొంచెం గుమ్మగుమ్మలాడి రొయ్య పొట్టు రెడీ. రొయ్య పొట్టు ఎగురు, రొయ్య పొట్టు ఎగురుతో టేస్ట్ చేసి ఎలా ఉందో మాకు చెప్పాలి. ఎస్, లక్ష్మీ చారు నా కోసం వెయిటింగ్ అప్పటి నుంచి. అత్తయ్య గారు కూర రెడీ అయిపోయిందండి, తీసేద్దామండి. బాగుంది. రొయ్య పొట్టు ఎగురు రెడీ అయిపోయిందనమాట. లక్ష్మీ చారు తయారీకి కావలసిన పదార్థాలు: నిల్వ ఉంచిన బియ్యం కడుగు నీళ్లు, గంజి, పసుపు, కారం, బెండకాయలు, వంకాయలు, టొమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు. లక్ష్మీ చారు తయారు చేసే విధానం: ముందుగా పొయ్యి మీద గిన్నె పెట్టుకోవాలి. అందులో వారంగా సేకరించిన బియ్యం కడుగు నీళ్లు పోసి కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత అందులో బెండకాయలు, వంకాయలు, టొమాటోలు, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం కారం వేయాలి. అలా కాసేపు అందులో వేసిన కూరగాయలు ఉడికే వరకు మరగనివ్వాలి. తర్వాత దానిలో సరిపడా ఉప్పు వేసుకోవాలి. చిక్కగా అయ్యే వరకు మరగనిచ్చి అందులో కొంచెం కొత్తిమీర వేసుకుంటే లక్ష్మీ చారు రెడీ. రొయ్య పొట్టు కూర తయారు చేసే విధానం: ముందుగా రొయ్య పొట్టుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిని పేస్ట్ లా చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అందులో ఉల్లిపాయ పేస్టు, పచ్చిమిర్చి ముక్కలు, ధనియాలు,
జీలకర్ర పేస్టు, పసుపు, సరిపడా ఉప్పు, కారం, శుభ్రం చేసిన రొయ్య పొట్టులో వేసుకుని కలుపుకోవాలి. అలా కలిపిన రొయ్య పొట్టుని పొయ్యి మీద ఉన్న గిన్నెలో వేసుకోవాలి. అది కొంచెం మగ్గిన తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అలా నీరు ఇంకిపోయే వరకు ఉడకనిచ్చి చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే రొయ్య పొట్టు కూర రెడీ. మా అత్తయ్య గారు చేసిన లక్ష్మీ చారు అండి. నేను చేసిన రొయ్య పొట్టు కూర టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. తినము చెప్పేస్తాను. వేడి వేడి లక్ష్మీ చారు, అదిరిపోయిందండి. మీరు ఇందులో తాలింపు వేయలేదు, ఇంకా పోపు అది ఎంత ఏం వేయలేదు, ఓన్లీ వెజిటేబుల్స్తో చేశారు. అంత వెజిటేబుల్స్ ఫ్లేవర్స్ అంతా వస్తుంది. ఫస్ట్ టైం తింటున్నాను నేను, చాలా సూపర్గా ఉందండి. ఇప్పుడు నేను ఇది మీరు చెప్పారు కదా నాన్ వెజ్ రొయ్య పొట్టు కర్రీ దీనికి బాగా కాంబినేషన్ అని, మరి ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేస్తాను. మీరు అన్నట్టు కరెక్టే అండి. దీంతో కాంబినేషన్ రొయ్య పొట్టు ఇగురుతో అదిరిపోయిందండి. నేనే మొత్తం లాగించేస్తాను, ఏమనుకోవద్దు. నీకోసమే కదా చేస్తా. థ్యాంక్ యూ. అత్త కోడలు ఇద్దరు వంటలు మాత్రం అద్దర కొట్టేశారండి. అత్తగారేమో సాంప్రదాయంగా లక్ష్మీ చారు, కోడలు గారేమో కాంబినేషన్గా రొయ్య పొట్టు ఇగురు. బాబా కడుపు నిండా తినేసానండి. చాలా చాలా బాగుంది. అందుకే మా ఊరు రుచుల తరఫు నుంచి మీకు చిన్న గిఫ్ట్. వీళ్ళండి మీ పిల్లల? అవును, మనవరాలు అమ్మాయి వాళ్ళ అమ్మాయి అమూల్య. హాయ్. హాయ్. మనోడు అమ్మాయి వాళ్ళ అబ్బాయి హాయ్. అశ్విన్. వీళ్ళిద్దరూ మా బాబాల పాపలు. ఓయ్ హాయ్. అక్షయ, ఐస్. ఏంటి మీ ఇద్దరు మ్యాచింగ్ వేసుకొని వచ్చారా? ఓకే, ఇప్పుడు మనం ఇంత బాగా ఇంత టేస్టీ వంట ట్రెడిషనల్గా మనం చేసుకున్నాం కదా వంట, మరి ఒక సెల్ఫీ దిగాలి కదా. ఇంత మంచి ఐటమ్ని మనం టేస్ట్ చేసినప్పుడు ఈ మెమొరీ మనకి ఎప్పుడు గుర్తుండిపోవాలి కదా. అందుకు ఒక సెల్ఫీ దిగుదాం. థ్యాంక్ యూ. నేను ఇలాగే వీళ్ళతో కాసేపు ముచ్చట్లు పెడుతూనే ఉంటాను, కానీ నా ఫుడ్ సర్చింగ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ప్లీజ్ మనస్విని, లవ్ యూ.